హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. తెలుగు భాష సహాయంతో సులభంగా ఇంగ్లీష్ భాషను నేర్చుకుందాం. సో ఈరోజు క్లాస్లో మనం ఇంగ్లీష్ గ్రామర్లోని ప్రెపోజిషన్స్ అనే టాపిక్లో ఫర్ అనే ప్రెపోజిషన్ని మనం అసలు ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేటివి మంచి ఎగ్జాంపుల్స్, మంచి ఉదాహరణల ద్వారా, మంచి వాక్యాల ద్వారా మనం నేర్చుకుందాం. సో నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చూపించే సపోర్టే నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో అప్పుడు నేను కంటిన్యూస్గా మంచి వీడియోస్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో లెట్స్ బిగిన్ ది క్లాస్. ఫస్ట్ కండిషన్ ఫర్, కొరకు, కోసం అనే అర్థంలో. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కండిషన్స్ అన్నీ కూడా వీలైతే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేదంటే నోట్స్ ప్రిపేర్ చేసుకునేటట్లయితే ఈ కండిషన్స్ రాసుకొని వాటి కింద ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు మళ్ళీ ఈ టాపిక్ రివిజన్ చేయాలంటే ఈ వీడియోని ఎక్కడుందో వెతుక్కొని వీడియో అంతా మళ్ళీ చూడాల్సిన అవసరం లేకుండా మీరు కానీ నోట్స్ రాసుకున్నా లేదా స్క్రీన్ షాట్స్ తీసుకొని సేవ్ చేసుకున్నా కూడా మీరు వాటిని రెఫర్ చేసుకొని రివిజన్ చేసుకోవచ్చు టాపిక్. సో అందుకని స్క్రీన్ షాట్స్ తీసుకోవడం మంచిది, లేదంటే నోట్స్ రాసుకుంటే ఇంకా బెటర్. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే కొరకు, కోసం అంటే దేనికోసమైనా అనే టైంలో మనం ఫర్ని ఎలా ఉపయోగిస్తామో చూడండి. ఆల్ దీస్ ప్రెజెంట్స్ ఆర్ ఫర్ యూ. ఈ కానుకలన్నీ నీ కోసమే. ఫర్ యూ అంటే నీ కోసమే. గమనించారా? సో ఎగ్జాంపుల్కి తగ్గట్టుగా మనం చూద్దాం. నెక్స్ట్ ఇదే కండిషన్లో ఇంకో ఎగ్జాంపుల్. కెన్ యూ మేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ? కెన్ యూ మేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ? ఇక్కడ చూసారా, ఫర్ మీ అంటే నా కొరకు. నువ్వు నా కోసం ఒక కప్పు కాఫీ చేయగలవా? నువ్వు నా కొరకు అని కూడా అనొచ్చు కదా. నువ్వు నా కోసం లేదా నా కొరకు ఒక కప్పు కాఫీ చేయగలవా? ఇంకో ఉదాహరణ. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఉద్దేశాన్ని తెలిపేటప్పుడు అంటే ఫలానా దాని కొరకు అనే అర్థంలో. సో ఇప్పుడు ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్? షీ ఈజ్ లెర్నింగ్ షార్ట్ హ్యాండ్ ఫర్ హర్ జాబ్. షీ ఈజ్ లెర్నింగ్ షార్ట్ హ్యాండ్ ఫర్ హర్ జాబ్. ఆమె తన ఉద్యోగం కోసం షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటుంది. ఇక్కడ దేనికోసం అంటే కోసం, కొరకు అన్నాం కదా, అది దేనికోసం? ఉద్యోగం కోసం. ఆమె తన ఉద్యోగం కోసం షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటుంది. అప్పుడు ఫర్ హర్ జాబ్. నెక్స్ట్ ఇదే కండిషన్లో ఇంకో ఎగ్జాంపుల్. హీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్ ఫర్ వెజిటేబుల్స్. హీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్ ఫర్ వెజిటేబుల్స్. అతను కూరగాయల కోసం మార్కెట్కి వెళుతున్నాడు. ఫర్ వెజిటేబుల్స్ అంటే దేనికోసం? కూరగాయల కోసం. చూసారా? అంటే ఫలానా దాని కొరకు అనే కండిషన్ కదా ఇక్కడ ఫలానా అంటే వెజిటేబుల్స్. ఫర్ వెజిటేబుల్స్ కూరగాయల కోసం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. ఐ వాంట్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎ క్లర్క్. ఐ వాంట్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఏ క్లర్క్. నేను గుమాస్తా ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నాను. చూసారా ఇక్కడ ఫర్ ది పోస్ట్, ఉద్యోగానికి అంటే అర్థం ఏంటి? ఉద్యోగం కోసం అన్న, ఉద్యోగం కొరకు అన్న, ఉద్యోగానికి మన వాడుక భాషలో ఉద్యోగానికి అంటాం కదా. సో ఇక్కడ కూడా ఫలానా దాని కొరకు అంటే ఇక్కడ ఫలానా అంటే ఏంటి? పోస్ట్ ఆఫ్ ఏ క్లర్క్ అంటే గుమాస్తా ఉద్యోగం అనేది ఒక ఫలానా పని, దానికోసం. ఫర్ దట్, ఫర్ ది. ఓకేనా? ఇలా ఉపయోగించాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్. ఏదైనా ఒక లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని తెలుపుటకు. ఫర్ అనేది ఈ కండిషన్లో ఎగ్జాంపుల్ చూద్దాం. We must fight for freedom. We must fight for freedom. మనం స్వేచ్ఛ కోసం పోరాడాలి. మీరు గమనించారా? ఇక్కడ ఇది ఒక లక్ష్యం. ఇక్కడ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్యం కోసం, ఆ లక్ష్యం కొరకు మనం పోరాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఫర్ ఉపయోగించాలి. We must fight for freedom. స్వేచ్ఛ కోసం. ఓకేనా? నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ బుక్ ఫర్ చిల్డ్రన్. ఇంకో ఉదాహరణ. ఇట్ ఈజ్ ఏ బుక్ ఫర్ చిల్డ్రన్. అది ఒక పిల్లల పుస్తకం. ఇక్కడ మనము పిల్లల కోసం, పిల్లల కొరకు అని చెప్పేసి మనం వాడుక భాషలో ఉపయోగించాం కదా. పిల్లల పుస్తకం అంటే అర్థం ఏంటి? అది పిల్లల కోసం
పిల్లలు ఉపయోగించే పుస్తకం అని అర్థం. బుక్ ఫర్ చిల్డ్రన్ అంటే పిల్లల కొరకు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, మై బ్రదర్ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ. మై బ్రదర్ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ. మా అన్నయ్య ఢిల్లీకి వెళ్ళిపోయాడు అని అర్థం. ఇక్కడ గమ్యాన్ని అని కూడా చెప్పుకున్నాం కదా మనం. గమ్యాన్ని తెలిపేటప్పుడు ఇక్కడ గమ్యం ఏంటి? ఢిల్లీకి చేరుకోవడం అనేది అతని గమ్యం. కాబట్టి ఢిల్లీకి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి ఫర్ ఢిల్లీ. నెక్స్ట్ ధరను లేదా బహుమతిని లేదా శిక్షను గురించి తెలిపేటప్పుడు మనం ఫర్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఐ బాట్ దిస్ పెన్ ఫర్ ₹25. ఐ బాట్ దిస్ పెన్ ఫర్ ₹25. నేను ఈ పెన్నుని ₹25కి కొన్నాను. ఇక్కడ ధర గురించి మాట్లాడారు కదా, ధర గురించి మాట్లాడినప్పుడు మనం ఫర్ అనేది ఉపయోగించాం. ఐ బాట్ దిస్ పెన్ ఫర్ ₹25, ₹25 అనుంది కదా, కాబట్టి ఇక్కడ మనం ఫర్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఇప్పుడు ధర గురించి చూసాం కదా, ఇప్పుడు బహుమతి గురించి ఒక వాక్యం చూద్దాం. హీ గాట్ ఎ గోల్డ్ మెడల్ ఫర్ బ్రేవరీ. హీ గాట్ ఎ గోల్డ్ మెడల్ ఫర్ బ్రేవరీ. అతని ధైర్యానికి బంగారు పతకం లభించింది. అతని ధైర్యానికి, ఇక్కడ చూసారా, ధైర్యానికి అంటే ధైర్యం కొరకు, ధైర్యానికి బంగారు పతకం లభించింది. ఫర్ బ్రేవరీ, ఫర్ బ్రేవరీ అంటే అతని ధైర్యానికి అనే అర్థం వచ్చినప్పుడు మనం ఫర్ని ఉపయోగించాలి. నెక్స్ట్ శిక్ష గురించి ఇంకో వాక్యం చూద్దాం. యూ కెన్ గో టు ప్రిజన్ ఫర్ ర్యాష్ డ్రైవింగ్. యూ కెన్ గో టు ప్రిజన్ ఫర్ ర్యాష్ డ్రైవింగ్. ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు నువ్వు జైలుకి వెళ్ళొచ్చు. మనం అంటుంటాం కదా, ఏదైనా తప్పు చేస్తే నీకు శిక్ష పడవచ్చు, ఏదైనా ఇలాంటి పని చేస్తే నువ్వు జైలుకి వెళ్ళొచ్చు అని వాడుక భాషలో ఉపయోగిస్తాం కదా. కాబట్టి అలాంటి వాడుక భాషని నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఇక్కడ ఫర్ ర్యాష్ డ్రైవింగ్ అంటే ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు, ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు ఫర్ ర్యాష్ డ్రైవింగ్. సో ఇది శిక్షను సూచించేటప్పుడు ఈ విధంగా మనం ఫర్ని ఉపయోగించాలి. నెక్స్ట్ ఒకదానికి బదులుగా మరొకటి అనే అర్థంలో. నెక్స్ట్ కండిషన్ ఏంటండి? ఒకదానికి బదులుగా మరొకటి అనే సందర్భానికి సంబంధించిన వాక్యంలో ఫర్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఎస్, యూ కెన్ ఎక్స్చేంజ్ యువర్ ఓల్డ్ టీవీ ఫర్ ఏ న్యూ వన్ హియర్. అవును, మీరు ఇక్కడ మీ పాత టీవీని కొత్త దానితో మార్చుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఓల్డ్ టీవీ ఫర్ ఏ న్యూ వన్ అంటే పాత టీవీని కొత్త దానితో. ఇక్కడ స్పెషల్గా మళ్ళీ కొత్త టీవీ అని చెప్పాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓల్డ్ టీవీ ఫర్ ఏ న్యూ వన్ అంటే అర్థమే పాత టీవీని కొత్త దానితో మార్చుకోవడానికి. అలాంటి సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి అనుకూలతను లేదా మద్దతును. అంటే మనం దేనికైనా మద్దతు తెలపడం అంటే అనుమతిని, అనుకూలతను అంటాం కదా. సో అలాంటి సందర్భాల్లో ఫర్ ఎలా ఉపయోగించాలి? ఆర్ యూ ఫర్ ఆర్ అగెయిన్స్ట్ ది న్యూ రోడ్ స్కీమ్. ఆర్ యూ ఫర్ ఆర్ అగెయిన్స్ట్ ది న్యూ రోడ్ స్కీమ్ అంటే అర్థం ఏంటి? మీరు కొత్త రహదారి పథకానికి అనుకూలమా లేదా వ్యతిరేకమా? ఇక్కడ బాగా గమనించండి. పథకానికి అంటే ఫర్, పథకానికి అంటే అర్థం ఫర్. ఇక్కడ ఈ కీ అనే పదం ఉంది, అక్షరం ఉంది చూసారా, ఈ కీ అనేది ఫర్ని సూచిస్తుంది. ఈ కీ అనే పదం అక్షరం ఫర్ని సూచిస్తుంది. ఆర్ యూ ఫర్ అంటే ఒప్పుకున్నట్ట. సింపుల్గా ఆర్ యూ ఫర్ అంటే అర్థం ఏంటి? మీరు అనుకూలత చెందుతున్నారా, మీరు మద్దతిస్తున్నారా అనే దానికి ఆర్ యూ ఫర్ అని అంటాం మనం. సో ఆర్ యూ ఫర్ మీరు మద్దతిస్తున్నారా, ఆర్ లేక అగెయినెస్ట్ అంటే వ్యతిరేకిస్తున్నారా. అగెయినెస్ట్ అంటే వ్యతిరేకిస్తున్నారా. దేని గురించి? ది న్యూ రోడ్ స్కీమ్ అంటే కొత్త రహదారి పథకం, కొత్త రోడ్డు పథకాన్ని మీరు ఫర్, ఆర్ యూ ఫర్ అంటే అనుమతించడం, ఆర్ అగెయినెస్ట్ అంటే వ్యతిరేకించడం. చాలా మంచి వాక్యం అండి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. నెక్స్ట్ దే వాంటెడ్ ఫర్ మై హెల్ప్. ఇంకో ఉదాహరణ, దే వాంటెడ్ ఫర్ మై హెల్ప్. వారు నా సహాయం కోసం కోరుకున్నారు. వారు నా సహాయం కోసం
కోరుకున్నారు. ఇక్కడ సహాయం కోసం లో ఫర్ కోసం, ఇక్కడ కోసం అనే పదానికి ఫర్ అనే పదం వస్తుందన్నమాట. దే వాంటెడ్ ఫర్ మై హెల్ప్, వారు నా సహాయం కోసం కోరుకున్నారు. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి పరిస్థితి వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పుడు. సో ఇలాంటి సందర్భంలో వాక్యం ఎలా ఉంటుందో చూద్దాం. అను ఈజ్ వెరీ టాల్ ఫర్ హర్ ఏజ్. అను ఈజ్ వెరీ టాల్ ఫర్ హర్ ఏజ్. అను తన వయస్సుకి చాలా పొడవుగా ఉంది. ఇప్పుడు మీరు గమనించారా, మనం అంటుంటాం కదా, పిల్లలు చిన్న వయసులోనే బాగా ఎదిగారనుకోండి, అప్పుడు అబ్బో నీ వయసుకి నువ్వు చాలా పొడవే ఉన్నావే అంటుంటాం కదా. సో అలాంటి సందర్భంలో మనం ఫర్ ఉపయోగించాలి. అను ఈజ్ వెరీ టాల్ ఫర్ హర్ ఏజ్ అంటే తన వయస్సుకి చాలా పొడవుగా ఉంది అని చెప్పడానికి ఫర్ ఉపయోగిస్తున్నాం. తన వయస్సుకి చాలా పొడవుగా ఉంది అని చెప్పడానికి ఫర్ కి అంటే ఇక్కడ ఫర్ అనేది ఉపయోగిస్తున్నాం. ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం. ఇన్ దిస్ ప్లేస్ ఇట్ ఈస్ క్వైట్ వార్మ్ ఫర్ జాన్వరి. ఇన్ దిస్ ప్లేస్ ఇట్ ఈస్ క్వైట్ వార్మ్ ఫర్ జాన్వరి అంటే ఏంటి? ఈ ప్రదేశంలో జనవరిలో చాలా వెచ్చగా ఉంది. జనరల్గా మనకి జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ మంత్స్ అంటే చలి అంటే చల్లగా ఉంటుంది. కానీ ఏదైనా కొన్ని ప్రదేశాల్లో అరే జనవరిలో కూడా ఇక్కడ కాస్త వెచ్చగా ఉంది అని మనం చెప్తాం కదా, అంటే జనరల్గా వాస్తవానికి అది కాస్త విరుద్ధమైనది. సో అలాంటి సందర్భంలో ఇంకో వాక్యం అన్నమాట ఇది. ఇక్కడ గమనించారంటే వార్మ్ ఫర్ అంటే వెచ్చగా ఉంది, వెచ్చగా ఉంటుంది లేదా వెచ్చగా ఉంది. సో ఇలాగా వాస్తవానికి వ్యతిరేకంగా ఏదైనా మనం వాక్యము చెప్పాలంటే ఫర్ని ఇలా ఉపయోగించాలి. సో నెక్స్ట్ కండిషన్ అందువలన లేదా దాని కొరకు, దాని కోసం ఇలాంటి అర్థాలుండే సందర్భాలు వాడేటప్పుడు ఫర్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఐ కుడ్ నాట్ స్పీక్ ఫర్ లాఫింగ్. ఐ కుడ్ నాట్ స్పీక్ ఫర్ లాఫింగ్. నేను నవ్వుతూ మాట్లాడలేకపోయాను. అంటే మనం పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వడం అంటాం కదా. సో అలా నవ్వే సందర్భంలో మనం మాట సరిగా మాట్లాడలేం. నవ్వుతూ నవ్వు అడ్డొస్తుంటే మనం మాట్లాడలేకపోతాం కదా. సో అలాంటి వాక్యాన్ని ఐ కుడ్ నాట్ స్పీక్, నేను మాట్లాడలేకపోయాను. ఎందుకు? ఫర్ లాఫింగ్ అంటే బాగా నవ్వడం వలన నేను నవ్వుతూ మాట్లాడలేకపోయాను. ఐ కుడ్ నాట్ స్పీక్ ఫర్ లాఫింగ్ అంటే ఇక్కడ చూసారా మీరు, అందువలన, దేని వలన? లాఫింగ్, ఫర్ లాఫింగ్ అందువలన అని ఇక్కడ అర్థం. ఫర్ లాఫింగ్ అంటే అందువలన. నెక్స్ట్ ఐ డిడ్ నాట్ ఆన్సర్ ఫర్ ఫియర్ ఆఫ్ హర్టింగ్ హర్. ఇదే కండిషన్కి మరో ఉదాహరణ. ఐ డిడ్ నాట్ ఆన్సర్ ఫర్ ఫియర్ ఆఫ్ హర్టింగ్ హర్ అంటే ఏంటి? ఆమె బాధపడుతుందనే భయంతో నేను సమాధానం చెప్పలేదు. సో మనం చెప్పే సమాధానం అవతల వ్యక్తిని బాధ పెడుతుందని తెలిసినప్పుడు మనం ఏదైనా సమాధానం చెప్పకుండా ఉంటే అలాంటి సందర్భంలో ఈ వాక్యం చూడండి. ఐ డిడ్ నాట్ ఆన్సర్ అంటే నేను సమాధానం చెప్పలేదు. దేనికి? ఎందువలన. చూసారా, ఫర్ అంటే ఇక్కడ ఎందువలన లేదా అందువలన. ఎందుకు ఇక్కడ? ఫియర్ ఆఫ్ హర్టింగ్ హర్ అంటే ఆమెని బాధ పెడతాననే భయంతో. హర్టింగ్ అంటే బాధ పెట్టడం, ఫియర్ అంటే భయం, అంటే ఆమెని బాధ పెడతానేమో అనే భయంతో నేను తనకి సమాధానం చెప్పలేదు. అర్థమైందా? నెక్స్ట్ కాల పరిమితి తెలుపుటకు. సో ఏదైనా సమయం గురించి కానీ టైం గురించి కానీ చెప్పడానికి ఫర్ ఎలా ఉపయోగిస్తాం? ఇది మీరు చాలా దగ్గర చూసే ఉంటారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 3 days. అదే పిల్లలైతే స్కూల్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా వచ్చుంటాయి. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 3 days. వాళ్ళు 3 రోజులుగా క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ మ్యాచ్ అనుకోండి, టెస్ట్ మ్యాచ్ ఒక్క రోజులో పూర్తవద్దు కదా, క్రికెట్లో ఒక 3 days జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో ఇలా చెప్తాం అనమాట. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 3 days. ఇక్కడ ఈ ఫర్ 3 days అనేది కాలానికి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు ఫర్ని ఈ విధంగా ఉపయోగించాలి. వాళ్ళు 3 రోజులుగా, ఇక్కడ 3 రోజులుగా అంటే ఫర్ 3 days. నెక్స్ట్ he was in prison for 2 years. he was in prison for 2 years. ప్రిజన్ అంటే జైలు లేదా బందీఖానా. ప్రిజన్ అంటే జైలు లేదా బందీఖానా.
ఇక్కడ కూడా చూడండి 2 సంవత్సరాలుగా లేదా 2 ఏళ్లుగా చూసారా 2 ఏళ్లుగా అంటే ఫర్ 2 ఇయర్స్ అని అర్థం. అతను 2 ఏళ్లుగా జైలులో ఉన్నాడు. సో కాలాన్ని తెలిపేటప్పుడు ఫర్ని ఉపయోగించే పద్ధతి ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ కండిషన్ చూద్దాం. లాస్ట్ కండిషన్ అండి ఫర్ ఉపయోగించడానికి, దూరమును తెలుపుటకు. సో ఏదైనా దూరానికి సంబంధించి వాక్యం వాడుతున్నాం అనుకోండి, ఆ వాక్యాన్ని ఇలా ఫర్ ఉపయోగించి చెప్పాలి. హీ వాక్డ్ ఫర్ 100 కిలోమీటర్స్. అతను 100 కిలోమీటర్లు నడిచాడు. చూసారా, ఫర్ 100 కిలోమీటర్స్ అంటే 100 కిలోమీటర్లు నడిచాడు అనడానికి మనం ఫర్ అనేది దూరానికి సంబంధించి ఇలా ఉపయోగిస్తాం. ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం. ది రోడ్ వెంట్ ఆన్ ఫర్ మైల్స్ అండ్ మైల్స్. రోడ్డు మైళ్ళకు మైళ్ళు కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఫర్ మైల్స్ అండ్ మైల్స్ అంటే మన వాడుక భాషలో మైళ్ళకు మైళ్ళు పోతూనే ఉంది. ఇక్కడ కు అనే పదం ఉంది చూసారా, అక్షరం, ఇది ఫర్ని సూచిస్తుంది అని చెప్పొచ్చు. సో మైళ్ళకు మైలు వెళ్తూనే ఉంది, కిలోమీటర్ల దూరం వస్తూనే ఉంది, ఎంత వెళ్ళినా వస్తూనే ఉంది అని మాట్లాడుతుంటాం కదా. సో అలాంటి సందర్భాల్లో కూడా మనం ఫర్ ఉపయోగించి వాక్యం చెప్పచ్చు. సో క్లాసెస్ మీకు బాగా అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. మీరు వీలైతే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి, మళ్ళీ వీడియో అంతా చూడాల్సిన అవసరం లేకుండా. లేదా నోట్స్ రాసుకుంటే ఇంకా మంచిది, మీరు అన్నీ ఒకే దగ్గర ఉన్నట్టు కూడా ఉంటాయి. సో స్క్రీన్ షాట్స్ అయినా వెతుక్కోవడానికి ఇబ్బంది, నోట్స్ అయితే మనకి హ్యాండీగా ఉంటుంది. సో నా క్లాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోస్ ఇంకెవరికైనా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం మంచి టాపిక్తో మంచి ఉదాహరణలతో సులభంగా తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్. జై హింద్.